ప్రారంభం చేసుకున్నాం. తలలు వంచండి. దేవుని సన్నిధికి వచ్చాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మా బ్రతుకుల్లో మరొక దినం ఇచ్చినందుకు వందనాలు. ఈ దినాన్ని చూడాలనుకున్న వాళ్ళు చాలా మంది చూడలేకపోయినారు. వారికంటే మేమేమి గొప్పవాళ్ళం కాదు, నీతిమంతులం కాదు, అసలు ఏ యోగ్యత అర్హత లేని దౌర్భాగ్యులమైన మమ్మలను నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు బలియాగం ద్వారా చిందించిన రక్తం ద్వారా మా పాపాలు శాపాలు అతిక్రమాలు కడిగి మమ్మల్ని బిడ్డలుగా చేసుకొని నాటి నుండి నేటి వరకు మా జీవితంలో అనేక మేళ్లు మా కంటికి కనపడివి, మా హృదయానికి గోచరము కానివి, మా తలంపులు కూడా అందని మేళ్లు మా పట్ల చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్కసారి మా జీవితాల్లో కష్టమో నష్టమో బాధో దుఃఖమో శ్రమో శోధనో బలహీనతో అనిపించినప్పుడు అనేక సార్లు మేము అవిశ్వాసులు అయిపోతున్నాం. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడని ఆ మాటను జ్ఞాపకం చేసుకుని జీవించి మరి వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలని నాయన మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఇదిగో ఇంతవరకు నిన్ను కీర్తించాం, ఆరాధించాం, మహింపరిచాం. తిరిగి వాక్య ధ్యానంలోకి వెళ్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని గ్రహించుకునే హృదయం హత్తుకునే మనసునివ్వండి. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో రాసుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లైట్ మూడ్లు పెట్టావా? ఈ సమయంలో 31వ కీర్తన భక్తుడు మరి దావీదు గారు రాసిన కీర్తన. ఈ కీర్తనలో ఉన్నటువంటి 24 వచనాల్లో ముఖ్య సారాంశాన్ని మాత్రమే మనం ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తన దయచేసి మాట్లాడకండి ఎవరు, దయచేసి. కనుక ఈ కీర్తనలో శరణం జొచ్చి ఉన్నాను, నన్నెన్నడునో సిగ్గుపడనీయకము అంటే ఆయన ఎందుకు ఈ మాట పడుతున్నాడు? ఇలాంటి 2 మాటలు అన్నాడు, 2 సార్లు అన్నాడు. మళ్ళీ 17 వచనం, నన్ను సిగ్గునందనీయకము, భక్తిహీనులు సిగ్గునందురు గాక అన్నాడు. కనుక సిగ్గు అనే మాట ఎప్పుడు వస్తుంది అంటే, ఏదైనా నా జీవితంలో నేను చేసినటువంటి పొరపాటును బట్టి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఆ కష్టంలో నష్టంలో నుంచి తప్పించుకోకుండా నలుగురు ఎదురుగుండా సిగ్గుపడకోకుండా చేయాలని ఆలోచనతో ప్రతి వ్యక్తి మాట్లాడతాడు. మనకి జీవితంలో దేవుని నమ్ముకున్న విశ్వాసులు మనం అందరము దేవుని యందు విశ్వాసం నుంచి బ్రతుకుతున్నాం. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు శోధనలు వస్తాయి. కానీ వీటి యందు ఉన్నప్పుడు అనేక సార్లు మనం పొందుతున్న శ్రమను బట్టి మనం నేర్చుకోవాల్సిన దాన్ని మర్చిపోయి మనము ఎందుకు ఈ శ్రమ వస్తుంది, నాకు అది మేలు నిమిత్తమా కీడు నిమిత్తమా, ఆ శ్రమ నాకు ఆశీర్వదకరమా కీడు సంబంధమైనదా అని ఆలోచించుకోకుండా అనేక సార్లు శ్రమలో దావీదులాగే ఎక్కువగా మాట్లాడుతుంటాం. ప్రతి వాళ్ళ కుటుంబంలో ఇవి జరుగుతున్నాయి. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతుంటాం, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోతుంటాం. కానీ మరి కృంగిపోతున్న మనము నేర్చుకోవాల్సింది ఏమిటి? ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవునికి ఆయన జీవితంలో మరి పొందవలసిన మేలు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది తెలియక అనేక సార్లు దావీదు తను అనేక సార్లు కృంగిపోతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన వాక్యం ఇది. కనుక ఈ కీర్తన అంతా చూసుకున్నట్లయితే, నన్ను రక్షింపుము, నన్ను విమోచింపుము, నా శత్రువుల ఎదుర నన్ను సిగ్గుపడనీయకము, నన్ను నిలబెట్టుకో, నేను నీ మీద సంపూర్ణ నమ్మకంతో ఉన్నానయ్యా, నువ్వు నన్ను విడిచిపెట్టేవాడవు కాదు, నన్ను కష్టాల్లో దోసేవాడవు కాదు. నాకు ఇప్పుడు వచ్చిన కష్టం కానీ నష్టం కానీ బాధ కానీ దుఃఖం కానీ ఇవన్నీ కూడా నీవు నా నిమిత్తము సిద్ధపరిచినటువంటి మేలు నిమిత్తమని 19వ వచనములు అంటాడు అక్కడ మాట. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దాచి ఉంచిన అనే మాటను మనం ధ్యానం చేస్తాం. దాచి ఉంచుతాడు దేవుడు. ఎవరైతే దేవుని బిడ్డలు ఉంటారో వాళ్ళ కోసం దాచి ఉంచుతారు కదండి. దాచి ఉంచటం అనేది ఏమిటో తెలుసా? అది వారి కొరకు ప్రత్యేకింపబడినటువంటి ఆశీర్వాదం.
ఏ బిడ్డల కొరకైనా తన దగ్గర లేకపోయినట్లయితే ఆ బిడ్డ వచ్చే వరకు కూడా, ఆ బిడ్డకు సమయం వచ్చే వరకు ఆ బిడ్డల కొరకు దాచి ఉంచేది ఒక మేలు. కనుక దాచి ఉంచే మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దాచి ఉంచిన మేలు అంటున్నాడు, ఇక్కడ సిద్ధపరిచిన మేలు అంటున్నాడు. మేలు దాచి ఉంచాడు, అది సిద్ధపరిచాడు. ఏది దాచి ఉంచాడో అది వారి కొరకు సిద్ధపరిచాడు. కానీ మనం ఏం చేస్తామంటే గ్రహించుకోలేం. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని గ్రహించుకోలేక ఇలాగ దావీదులాగా వెలుగెత్తి ప్రార్థన చేసి అడుగుతూ ఉంటాం అనేక సార్లు. ఏమయ్యా ఈ ప్రస్తుతం కృంగిపోతాం, అయిపోయింది నా జీవితం అనుకుంటాం, అయిపోయింది నా బ్రతుకు అనుకుంటాం, ఇంక నేను బ్రతకను అనుకుంటాం, నా కుటుంబం కూలిపోయింది అనుకుంటాం, నా సంసారం నాశనం అయిపోతుంది అనుకుంటాం. కానీ నీవు నీతిమంతుడిగా ఉన్నప్పుడు నీకు దాచి ఉంచిన మేలున్న చూసావా, అది నీకు సిద్ధపరిచిందే. అది ఏ సమయంలో నీకు ఇవ్వాలో, ఏ సమయంలో నిన్ను హెచ్చించాలో, ఏ సమయంలో నీకు దాచి ఉంచిన మేలును నీకు చూపించాలో అది దేవుని స్వాధీనంలో ఉంది. ప్రియ సహోదరి సహోదరు, అది మన చేతుల్లో లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఎప్పుడు మేలే కోరుకుంటారు, ఈడు సంభవించకూడదు అనుకుంటారు కదా. చాలా మంది ఏమనుకుంటారంటే ఎప్పుడు ఎలా ఉండాలి, మేలుల్లోనే బ్రతకాలి, జీవితం అంతా మేలు, సుఖము, సంతోషం, ఆనందం ఇవే కావాలి. కానీ మరి ఏ విధమైన కీడు నాకు సంభవించకూడదు అనుకునే పరిస్థితిలో దావీదు కూడా అదే అనుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఆ చుట్టూ శత్రువులు ఉన్నారు. శత్రువులు అంటే వ్యక్తులు కాదండి, వ్యక్తులు కాదు. శత్రువులు అంటే ఆర్థిక ఇబ్బంది, ఒక సమస్య, ఒక నింద, ఒక మరి భక్తిహీనత, ఇంకా అనేకమైనటువంటి లక్షణాలన్నీ కూడా నీతిమంతుని మీద పోరాడుతున్నటువంటి ప్రతి ఒక్క స్థితి కూడా ఒక శత్రువు. క్రైస్తవునికి శత్రువులు అనేకమైనవి ఉంటాయి. ఒకటి నీతిగా యథార్థవంతుడిగా ఉండాలి అని అంటే వాడు వాటన్నిటినీ జయించుకోవాలి. వాటన్నిటి మధ్యన వాడు ఉండి కృంగిపోతూ ఉంటాడు. అందుకే నన్ను పడదొయ్యాలని, నన్ను నాశనం చేయాలని, నన్ను పాతాళానికి పంపించాలని దావీదు చెప్పుకుంటున్నాడు. ఈ శత్రువులందరూ కూడా నా మీద పగబట్టి ఉన్నారయ్యా, నా మీద అనేక ఇబ్బందులు కలుగుతున్నారయ్యా అని చెప్పి కృంగిపోతూ ఉన్నారు, కృంగగొడుతున్నారు. కనుక ప్రియులారా, ఇక్కడ సమయంలో ఒకటి చూసుకుందాం మనం. చూడండి, ఈ సమయంలో ఈ కీర్తనలో ఉన్నటువంటి ఆఖరి వచనం మరలా చదువుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనసులో ధైర్యం వహించి నిబ్బరముగా ఉండు. మీరందరూ ఏం చేయాలండి? ధైర్యము వహించాలి. ఏం చేయాలి? నిబ్బరముగా ఉండాలి. నిబ్బరత అది ఎప్పుడు వస్తుందండి? నిబ్బరత అంటే భయం లేని స్థితి కలిగి ఉండండి. ఎందుకంటే మీకు కష్టం వచ్చింది, నిజం, నేను చూస్తున్నాను. మీకు ఇబ్బంది వచ్చింది, నాకు తెలుసు. ప్రతిదాన్ని దేవుడు చూడలేదా మనల్ని? ప్రతి స్థితిలోనూ మనల్ని చూస్తున్న దేవుడు అంటున్నాడు నిబ్బరముగా ఉండే. నిబ్బరత ఎప్పుడు కావాలంటే నువ్వు కృంగిపోయినప్పుడు కావాలి, నువ్వు భయపడినప్పుడు కావాలి, నువ్వు అధైర్యపడినప్పుడు కావాలి, నువ్వు చింతపడుతున్నప్పుడు కావాలి, నీ నిరుత్సాహం చెందినప్పుడు కావాలి. అటువంటి స్థితిలో దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? అయిపోయింది నా బతుకు అనుకుంటారు చాలా మంది. ఏంటి తెలుసా? ఇంకా అయిపోయింది, ఇంకేముంది, అయిపోయింది నా బతుకు అనుకుంటారు. కానీ నీ కొరకు దాచి ఉంచింది మర్చిపోకు. కానీ నీ కొరకు ఇచ్చిన దాన్ని నువ్వు కాపాడుకోవట్లేదు. నీకు ఇచ్చిన రక్షణ, దేవుని ఇచ్చిన కృప, దేవుని ఇచ్చిన ఆశీర్వాదము, ఆయన దీవెనలు నువ్వు మర్చిపోయావు, ఆయన్ని పక్కన పెట్టేస్తావు. దాంట్లో కష్టాల్లో కూడా ఆయన నా పక్షాన ఉన్నాడనే విశ్వాసం, నమ్మకం నీలో లేదు కనుకనే నువ్వు కృంగిపోతున్నావు. నువ్వు ఈ విధంగా మరి అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నావు. కనుక ఒక మాట అంటాడు, ఎక్కడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, సాధారణంగా మనుషులందరికీ కలుగు
తప్ప మరి ఏదేను మీకు సంభవింపలేదు. మర్చిపోకండి ప్రియులారా. సాధారణంగా మనుషులందరికి వచ్చిదే మీకు వస్తుంది, కానీ వీటి విషయంలో మీరు ఏం చేయొద్దు. ఆ కింద మాట ఏమైనా ఉన్నదంటే అక్కడే ఉంది ఒక మాట, అస్సలు మాట. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఎవరు అని అంటే నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. కనుక నమ్మకస్తులమైన అపనమ్మకస్తులమైన మరొకరకు నమ్మకస్తుడైన దేవుడు మన కొరకు ఉన్నాడు. కనుక అందుకే నిబ్బరముగా ఉండు, ధైర్యముగా ఉండు, దేని గురించి చింతించకు. చింత నా మీద పడై, చింత నా మీదే అంటున్నాడు ఆయన. కనుక ప్రియ సోదరి, ఈ సమయంలో కొన్ని మాటలు మనం ఈ సమయంలో చూసుకున్నాం. ఈ లేఖన భాగాన్ని మరి చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించి వారికి ఏది సిద్ధపరిచినో ఏంటండి అర్థమైందా? ఏమి సిద్ధపరిచాడో దేవుడు మనకి కంటికి కనపడనివి, మన హృదయానికి కూడా ఏమి కావంట, గోచరము కావు, ఆలోచనకు కూడా రావంట, మన తలంపులకు కూడా అందవంట. అది దాచి ఉంచాడు నీ కోసం, నా కోసం. ఆ దాచి ఉంచింది నీకు గుర్తురాదు, కానీ ఆయన గురించి గుర్తురాదు, కానీ కష్టం గురించే నువ్వు కృంగిపోతూ ఉంటావు నువ్వు. కనుక ఇంకో మాట అంటే చూడండి, ఎక్కడంటే యెషయా గ్రంథం 64:4 64:4 తన కొరకు కనిపెట్టు వారి విషయమై ఏ కాలమున తన కోసం ఎవడు నీతిగా యథార్థంగా జీవిస్తున్నాడో వాడి కొరకు సిద్ధపరిచిన దేవుడు వాటిని ఇస్తాడని, అలాంటి దేవుడు నీకు నాకు ఉన్నాడని అది గమనించుకో ఒక్కసారి. ప్రియ సహోదరి సహోదరుడా, కష్టాల్లో కుంగిపోతున్నావా, శ్రమల్లో కుంగిపోతున్నావా, బాధలు ఇబ్బందులు అనుభవిస్తున్నావా, ఎప్పుడు ఇంతే నా కుటుంబం, ఎప్పుడు ఇంతే నా బ్రతుకు, ఎప్పుడు ఇంతే నా స్థితి అని అనుకుంటున్నావా? నీవు నీతిమంతురాలుగా, నీతిమంతుడుగా, భయభక్తులు కలిగి దేవునిలో జీవించినప్పుడు దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అంటాడు. ఎంతో గొప్పదట అది కదండి. కనుక ఇంకో మాటను చూసుకుందాం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. చేయకుండా వల్లనని మేము యోగ్యులమని కనబడినట్టు కాదు గాని మన కొరకు చెప్తున్నాడు. అది మనం భ్రష్టులమైనట్టు కనపడినను మీరైతే మేలైనది చేయాలి మీ జీవితాల్లో, కష్టాల్లో, బాధల్లో కూడా అని చెప్తాడు. కనుక అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. ఇవన్నీ కూడా ఉపోద్ఘాతం కొరకే చెప్తున్నాను నేను. హింసింతురు గాని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఈ కష్టం ఎందుకు వచ్చింది, బాధ ఎందుకు వచ్చింది, శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకొరకండి? చదవండి మళ్ళీ ఆఖరమాట గట్టిగా. మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. పిల్లగాడిని తల్లి కొట్టింది అనుకోండి, తండ్రి కొట్టాడు అనుకోండి, ఎందుకు కొడతాడండి? ఎందుకు కొడతాడు? వాడికి బుద్ధి రావాలని, వాడికి తెలుసుకోవాలని, వాడి తప్పు తెలుసుకోవాలని, వాడు చేస్తున్నది సరిగ్గా సక్రమంగా ఉండాలని కదండి. అదే 12వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక, నా కుమారుడా ప్రభువు చే శిక్షను తృణీకరింపకము,
ఆయన నిన్ను గద్దించినప్పుడు నీవు విసకకము. తాను ప్రేమించిన వానిని శిక్షించి దండించి స్వీకరించే దేవుడు. అది శిక్షించి దండించి స్వీకరించే దేవుడు. బంగారం అట్టుకెళ్ళి అలా పట్టుకెళ్ళి చెవులు పెట్టుకోడు. దాన్ని ఏం చేస్తాడండి? బంగారాన్ని ఏం చేస్తాడు? పుటము వేస్తాడు. 7 సార్లు కాల్చి దాంట్లో ఉన్న తుప్పునంతా తీసేస్తాడు. నువ్వు నిజ విశ్వాసివి. దేవునికి నిజమైన జీవితం కావాలి అని అంటే నిన్ను శోధించవచ్చు నీ విశ్వాసం. అదే ఆ మాటను అంటాడు యాకోబు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనమా సరిగ్గా చూడండి. మొదటి పత్రిక శుద్ధిపరచబడుచున్నది కదా, దీనికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల ద్వారా పరీక్షకు నిలిచినది. ఈ శోధన ద్వారా నువ్వు పరీక్షకు నిలిచి నువ్వు ఉత్తమమైన బంగారముగా మంచి విశ్వాసిగా దేవుడికి నమ్మకస్తుడిగా ఉండాలని దేవుడు నీ జీవితంలో నా జీవితంలో శ్రమలో కష్టాలు బాధలో శోధనలో ఇబ్బందులు కలుగుతున్నాయి. అంతేగాని వచ్చినప్పుడు నేను కురుంగిపోయాను అయిపోయాను, నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా చెయ్యి విడిచిపెట్టేశాడు, నా బ్రతుకు అయిపోయింది, నా కుటుంబం అయిపోయింది, నా కుటుంబంలో ఎప్పుడు ఏ కష్టాలు ఏ బాధలు అని అనుకున్నావు అనుకో, నీవు ఏం చేస్తున్నట్టు? తప్పు ఆలోచన చేస్తున్న ప్రియ సహోదరుడు. అందుకే దేవుడు ఏమంటాడంటే రోమా 8:28 అందరికీ తెలిసిన మాట, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము ద్వారా పిలువబడిన వారికి అందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చబడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎరగాలి. ఈ ఎరగటం ఉన్న చూసావా? ఎరగకపోతే అక్కడే దిగజారిపోతావు, చచ్చి మానేస్తావు, దేవుడు ఉండడు, ఏముండడు తెలుసా? కొంతకాలానికి ఇశ్రాయేలులోనంట దేవుణ్ణి ఎరుగని కొత్త జనాంగం తయారైందంట. నువ్వు మానేసావు అనుకో, నీ కొడుకు మానేస్తాడు, నీ మనవడు వస్తాడు. ఆడి యేసుక్రీస్తు ఎవర్రా అంటే ఏమంటాడైనా? ఏమో దేవుని ఎరగని పరిస్థితులు వచ్చేస్తాయి. కనుక నీవేం చేయాలంటే ఎంత కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా ఇశ్రాయేలులాగా గడిగడికి తప్పిపోవటం, దేవుడికి క్షమించడం, గడిగడికి ప్రార్థన చేయడం, తప్పిపోవటం, మొరపెట్టడం, అన్యులు గప్పు చెప్పటం, రాజులు గప్పు చెప్పటం, సర్వనాశనం చేయటం, మళ్ళీ తప్పు తెలుసుకోవటం రావటం కాదు. నీ జీవితంలో గమనించాలి. నీకు వచ్చిన శోధన నీకు మేలు నిమిత్తమే, నీకు వచ్చిన కష్టం, నీ గృహంలో ఉన్న ఇబ్బంది సమస్య నీ జీవితంలో ఒక మేలు నిమిత్తమని గమనించాలి ప్రతి వారు. అందుకే మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చబడి జరుగుతున్నవని ఎరుగుదుము అంటాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం మంచి మాట ఇది. సరిగ్గా చదవండి మాట. మనము సాధారణంగా మేలే ఉండాలని, కీడుతో దేన్ని జయించాలండి? మేలుని జయించాలి. కీడు వచ్చిందంటే మనం మేలు కోసం సిద్ధంగా ఉండాలి. దీని కొరకు ఈ కీడులో, ఈ కష్టంలో, ఈ శ్రమలో కూడా మనం నిబ్బరము కలిగి, ధైర్యం కలిగి, నిరీక్షణ కలిగి, నిశ్చయత కలిగి తొలగిపోకుండా దేవుల్లో ఉండాలి. అది గొప్ప విషయం. క్రైస్తవ జీవితము ఒక శ్రమానుభవ జీవితం అండి. శ్రమలో ఉన్న జీవితం అది. యేసు ప్రభు శ్రమలో పుట్టినవాడు, శ్రమ ద్వారా పుట్టినవాడు క్రైస్తవుడు. ఆయన శ్రమ ద్వారా, ఆయన రక్తము ద్వారా పుట్టిన క్రైస్తవుడు శ్రమానుభవం పొందాలి. శ్రమకు మాత్రమే వాడు జీవించాలి. సుఖం అంటావా? నీకు నాకు అవసరం లేదు. సుఖం ఆయన చూసుకునేది నీ సుఖం. నీ మేలు ఆయన చూస్తాడు. నీ కష్టంలో కూడా ఆయన ఆదుకుంటాడు. నిన్ను విడువడు ఎడబాయడు. బైబిల్ అంతట్లోను కూడా విడువడు ఎడబాయడు. అంతే మాత్రం నిన్ను సిగ్గుపరచనీయడు అని ఉంటుంది. ఎక్కడ కూడా సిగ్గుపరచ. నువ్వు దేవుని యందు కరెక్ట్గా ఉన్నావా? నువ్వు ఒక్కడ ఉండని, ఇద్దరు ఉండని, ముగ్గురు ఉండని, నీ భక్తి నీ కుటుంబాన్ని కాపాడుతుంది. నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నీ భక్తి నీకు విశ్వాసాన్ని, ప్రగాఢ విశ్వాసంలో బలపరుస్తుంది. అదే నీకు మేలుగా ఎంచుతుంది. ఎంతకాలం అండి ఇది అని అనుకుంటున్నావా? ఎన్ని రోజులండి?
అని అనుకుంటున్నావా? ఇది నీకు మేలు నిమిత్తమే. ఇది నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని నిన్ను కూర్చోబెట్టడం. ఎప్పుడు ఉండాలి నీవు నిరీక్షణ అంటే? నీకు శ్రమ వచ్చినప్పుడే నిరీక్షణ ఉండాలి. శ్రమ వచ్చినప్పుడే మేలు వైపు చూడాలి. ఆయన మేలు చేసేవాడని ఆయన వైపు చూడాలి కదా. అందుకే చూడండి 16, అదే రోమా 16:19, రోమా 16:19. మేలు విషయం ఇదే ఇక్కడే ఉంది అసలు వాక్యం. మేలు విషయమై జ్ఞానులను నిష్కపటులు నిర్దోషులై ఉండాలి. కనుక మనం ఎప్పుడు కీడి విషయం మేలు విషయం నిర్దోషులుగా నిష్కపటులుగా జీవించినట్లయితే దేవుని మేలు చూస్తాం. కనుక ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగంలో తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనము దేవునిలో ఉన్నంత కాలము కూడా ఎవడో మనల్ని ముట్టడండి. యేసుప్రభు చెప్పాడు, నాకు ఇచ్చిన దాన్ని ఎవడో నా చేతి నుండి ఎవడో తీసుకోలేడు. నాకు ఒక్కసారి నా చేతిలోకి వచ్చిన నా బిడ్డలను నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టను. వాళ్ళు నా చేతిలో ఉన్నంత కాలము నరుడు నన్ను ఏమి చేయగలడు? దావీదు అంటాడు, ఈ లోకంలో నరమాత్రుడు నన్ను ఏమి చేయగలడు తెలుసా? ప్రాణమును తీయవానికి శరీరమును ప్రాణమును తీయవానికంటే శరీరమును ఆత్మను లోకంలో వేయవానికి భయపడు నువ్వు. ఈ లోకంలో ఎవడేం చేస్తాడు? యేసుప్రభు నీ పక్షాన్ని నా పక్షాన్ని ఉండగా ఈ లోకంలో శత్రువు ఎవడు మనకి? నువ్వెందుకు కృంగిపోతున్నావు? దావీదు కృంగిపోతున్నాడు. కృంగిపోయి దావీదు తన జీవితంలో అనేక విషయాల్లో కృంగిపోతున్నాడు. కనుక ఈ కీర్తన అంతా కూడా చాలా భయంకరమైనటువంటి కృంగిపాటుతో ప్రీతితో తన జీవితం యథార్థతను దేవునికి బయలుపరుచుకుంటూ తాను నేను సిగ్గుపడనీకయ్యా, నన్ను రక్షించు, విడిపించు, వాళ్ళ చేతిలో నుంచి కాపాడు అని ప్రార్థన చేశాడు. కనుక ప్రియులారా, నీ జీవితం నా జీవితం ఏంటి? నీ బ్రతుకు నా బ్రతుకు ఏంటి? నువ్వు కష్టంలో ఉన్నావా? శ్రమలో ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? మరి ఏమైనా శోధనలో ఉన్నావా? ఏమైనా నిందల్లో ఉన్నావా? మరి నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మనము మేలు కొరకే చూస్తున్నట్లయితే, మేలు కంటే ముందు నీకు కీడు వచ్చినట్లయితే కీడు వెనకాల మేలు ఉందని గమనించు. నీకు వచ్చిన కీడు నాకు చూసావా? కీడు వెనకాల ఏమున్నది? అది దాచిపెట్టాడు ఆయన. ఏం చేశాడు ఆయన? దాన్ని దాచిపెట్టాడు. నువ్వు ఈ పరీక్షలో నెగ్గినట్లయితే ఏమిస్తారండి? పరీక్షలో నెగ్గితే గిఫ్ట్ బహుమానం ఇస్తారు తెలుసా అండి? అని పరీక్షిస్తారు. ఎంత పరుగు పెట్టాలో తెలుసా? ఒలింపిక్స్ అని ఇలాంటి దాంట్లో అసలు రన్నింగ్ లో చూసినట్లయితే వాడి కాలు కింద పడుతున్న సమయం నువ్వు కనిపెట్టగలవా? కనిపెట్టలేవు. అంత ప్రయాసతో కూడినట్లయితే, అంత శ్రమతో కూడినటువంటి, అంత ఓర్పు సహనము నిరీక్షణ కలిగి పరిగెడితే లాస్ట్ గారికి దొరికేది బహుమానం. ఈ జీవితం కూడా, నా జీవితం కూడా, మన జీవితాలు కూడా అంతే. ఎప్పుడైతే నీకు శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నాయో ఆ కీడులు మేలు నిమిత్తమే అని నువ్వు యోచించుకుని దేవునిలో నిరీక్షణ కలిగి, ఎలాగట? నిర్దోషత్వము కలిగి ఏది లేకుండా జీవించినట్లయితే నీకు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కొంతమందిని గురించి మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. వారిలో మొట్టమొదటి వాడు యేసోబు. ఆదికాండం 29:5 నుంచి 21 వరకు ఉన్నది. మరి ఇంటికాడ చదువుకోండి మీరు. యేసోబు మరి బాల్యము నుండి చాలా భక్తిపరుడు. మీకు అందరికీ తెలుసు. బాల్యము నుండి తన 12 మంది, యాకోబుకి ఇచ్చిన 12 మంది పిల్లల్లో మరి యేసోబు చాలా భక్తిపరుడు. అతను ఎక్కడున్నా తన ధ్యానం దేవుని మీదే ఉండేది. తన దృష్టి అంతా దేవుని మీద ఉండేది. తను పండుకుని నిద్రపోయినా దేవుని గురించే కలలు కనేవాడు. అతడు ఒక్కొక్కసారి పనుల గురించి చెప్పుకాడు. ఉదాహరణగా, నా పనులన్నీ కూడా నా పన చుట్టూరు, నీ పనులన్నీ పడుకున్నాయి, నా పన ఒకటి మధ్య నిలబడ్డది అన్నాడు.
ఇంకోసారి తండ్రి పనులు కూడా నా దగ్గర నిలబడ్డాయి అన్నాడు. ఎప్పుడు కూడా మనం పండుకున్న మన ఆలోచన, మన తలంపు ఏముండాలంటే దేవుడు. అటువంటి భక్తిపరుడైనటువంటి యోసేపు మరి తన అన్నల చేత దేశింపబడి, ఐగుప్తీయులకు అమ్మబడి, ఆ పోతేపరి ఇంటిలో దాస్యానికి దాసుడిగా వెళ్ళిపోయినాడు. అతడికి దేవుడు తోడై ఉన్నాడని పోతేపరికి తెలుసు. ఇతను చాలా నమ్మకస్తుడు, దేవుని యందు భయభక్తులు కలవాడు యోసేపు అని పోతేపరికి తెలుసు. తన ఇంటిని, తన ఆస్తిని సమస్తము తీసుకెళ్లి యోసేపు చేతిలో పెట్టారు. ఒక్కరిని మాత్రం పెట్టలేదు. ఎవరిని? తన భార్యను మాత్రం పెట్టలేదు. కనుక సమస్తం అయిందే, అధికారం అంతా అయిందే, అది చేతిలోనే పెట్టాడు. కానీ ఏదైతే మరి చేయకూడదు అనుకున్నాడో ఆ విషయంలోనే మరి ఆ యొక్క పోతేపరు యొక్క భార్య, ఆ యవనస్తుడైనటువంటి, ఆ సుందరుడైనటువంటి యోసేపు మీద కన్ను వేసింది. ఇతనితో నేను నా కోరికను తీర్చుకోవాలనుకున్నప్పుడు ఆయన ఒకటి ఆలోచించాడంట. ఏం ఆలోచించాడో తెలుసా? పరాయి స్త్రీతో పాపము చేయట కంటే చెరసాలలో ఉండుటే మేలు. తెలుసా అండి? చెరసాలలో ఉంటమే మేలు, పాపము చేయను ఆమెతో చెప్పాడు. నా దాసుడైనటువంటి పోతేపరు గారు ఈ ఉన్నటువంటి ఆయనకున్న సమస్తాన్ని నా చేతికి ఇచ్చాడు, నిన్ను తప్ప. దేవునికి విరుద్ధముగా నేను ఈ పాపం చేయను అని చెప్పి పారిపోయినప్పుడు ఆ నలుగురికి చేసి అల్లరి చేసి ఆయనకి ఎక్కడ వేయించింది? జైల్లో వేయించింది. మరి నీ జీవితం, నా జీవితం కూడా ఒకసారి ఆలోచించాలి. ఒకసారి దుష్టుడు నీకు అనేకమైనటువంటి చెడ్డ అవకాశాలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు నీ జీవితంలో ఇవ్వచ్చేమో. అవి నీకు సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వచ్చేమో. కానీ నువ్వు వాటి గురించి ఆలోచించు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచి దాచిపెట్టినటువంటి దేవుల నిమిత్తం ఆ శ్రమ వచ్చినట్లయితే ఆ శ్రమ అనుభవించడానికి జైల్లో ఏముంటది? సుఖం ఉంటుందండి? జైల్లో ఏముంటది? సుఖం ఉండదు, నిద్ర ఉండదు, బట్ట ఉండదు, తిండి ఉండదు, అన్ని సౌఖ్యాలు ఉండవు. అటువంటిది అనుభవించటానికైనా దేవుని నిమిత్తం పాపం చేయకుండా ఉండటానికి అది మేలని ఎంచుకున్నాడు యేసు. మరి మన జీవితంలో కూడా ఏమి ఎంచుకుంటున్నాం? రెండవ వ్యక్తి ఎవరంటే దానియేలు. దానియేలు గురించి నీకు తెలుసు, మనందరికీ తెలుసు. యోధా జనాంగాన్ని నుంచి, యోధా బబులోను నెబుకద్రేజరు మరి ఇజ్రాయేలు రాజ్యం మీద దండెత్తి వారికున్న సంపద అంతా, ఆ దేవాలయం అంతా సొలొమోను పొదిగినప్పుడు బంగారం, వెండితో, వజ్రాలతో పొదిగిన ఆ బంగారం ఉన్నటువంటి దేవాలయాన్ని కూలగొట్టి ఒలుచుకుని, పెంకిలు ఒలుచుకున్నట్టు బంగారాన్ని అంతా ఒలుచుకుపోయాడు. అంతమే కాదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యవనస్తులు, మంచి తెలివైన వాళ్ళని వాళ్ళ రాజ్యంలో ఉపయోగపడతారని వాళ్ళని దాసులుగా తీసుకుపోయాడు, బానిసలుగా చేసుకున్నాడు. అటువంటి బానిసలుగా వెళ్ళిన వాడు దానియేలు. కానీ ఎక్కడున్నప్పటికీ దానియేలు ఒక ప్రతిష్ఠితుడు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, దానియేలు నపుంసకుడా నమ్మకస్తుడా అని ఒక వాక్యం చదువుకున్నాం మనం, యూట్యూబ్లో ఉంది అది. దానియేలు నమ్మకస్తుడే గాని నపుంసకుడు. ఆయన నమ్మకంగా ఉన్నాడు దేవుని పట్ల. కనుక అటువంటి నమ్మకం గల దానియేలు ఒకసారి అతని మీదకి అతని చెయ్యని నోరం వచ్చింది. వాళ్ళందరూ కుట్ర పన్ని దానియేలు ఒక ఐదు ఉన్నతమైన స్థితిని చూసినప్పుడు ఆయన్ని సహించలేక వాళ్ళు ఏం చేశారో తెలుసా? వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనం తీసుకొచ్చారు. ఇక నుండి ఇన్ని నెలల పాటు మరి ఎవ్వరు కూడా నీకు తప్పితే ఇంకెవ్వరికి మొక్కకూడదు, ఏ దేవుడికి కూడా మొక్కకూడదని శాసనం తీసుకొచ్చినప్పుడు దానియేలు అనునిత్యం ఎవరిని మొక్కుతున్నాడు? దేవుణ్ణి మొక్కుతున్నాడు.
వెంటనే ఆయన్ని పట్టుకొని రాజుకి ఆజ్ఞ చేసి ఆజ్ఞ ప్రకారం శాసనం తీశారు. ఎవరైతే ఆ విధంగా చేశారో వాళ్ళు సింహాల బోన్లో వేయబడాలి అని. వెంటనే దానియేలుని పట్టుకున్నారు, తీసుకెళ్లారు, సింహాల బెల్లో వేశారు. కానీ రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి నమ్మకం లేదు, ఆయన తప్పు చేయలేదు అని రాజుకు తెలుసు. దానియేలు అడుగుతాడేమో, నన్ను క్షమించు ప్రభు, నేను ఆ తప్పు చేయలేదని అడుగుతాడేమో అని రాజు చూచాడు. రాజు ఏమనుకున్నాడు? చూచాడు. చూడండి దానియేలు గ్రంథం మీరు వెళ్ళి 6వ అధ్యాయం 16, 20 నుంచి చూసుకున్నట్లయితే ఆయన ఏ తప్పు అడగడు. కానీ దానియేలు రాజు దగ్గర ప్రాధేయపడలేదండి. రాజా నన్ను క్షమించు, నేను తప్పు చేయలేదు, నా మీద అనవసరంగా ఈ నింద వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఈ శ్రమ వచ్చింది నాకు అని నీవు నన్ను తప్పించగల సమర్థుడు అని ప్రాధేయపడలేదు. ఏం చేశాడండి? దేవునికి ప్రార్థన చేసి సింహాల బోనుకి వెళ్ళాలనుకున్నాడు. ప్రార్థించాడు, నీ చిత్తం ప్రభా, నాకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చావు. ఈ శ్రమ, ఈ సింహాలు ఎలా ఉన్నాయంటే బోన్లో ఉన్న సింహం ఎలా ఉంటుందో తెలుసా? ఏంటి చెప్పండి? సోన్లో ఉన్నదానికి అడవిలో ఉన్నదానికి తేడా చెప్పాలి మీరు, చాలా మంది చెప్పాలి. వెంటనే పౌరుషంగా ఉంటాయి. ఎందుకు తెలుసా? ఆహారం దానికి దొరకదు, వీడేస్తేనే తింటుంది అది బోన్లో ఉన్నది. అట్లాగా మనిషి కాదు, కొంచెం ముక్కలిందంటే నోట్లోనే ఇంకా మళ్ళీ కింద కూడా పెట్టదు, అది మింగేస్తుంది అది. అలాంటి సింహాల బోనులో పడేసినప్పుడు మరి దానికే సిద్ధపడ్డాడు. కానీ నేను నా దేవుణ్ణే ప్రార్థిస్తాను, నా కష్టంలో, నష్టంలో, బాధలో, శ్రమలో కానీ నేను ఈ భూ సంబంధమైన రాజుకు ప్రాధేయపడను, నన్ను రక్షించమని. మరి ప్రియ సహోదరుడా, నీ జీవితంలో కష్టం రావచ్చు, నీ జీవితంలో బాధ రావచ్చు, నీకు ఒక్కొక్కసారి నిందగా అనిపించవచ్చు, కొంచెం శ్రమగా అనిపించవచ్చు. కానీ ఈ లోక సంబంధమైన అధికారులను కానీ, లోక సంబంధమైన వ్యక్తులను కానీ నువ్వు ప్రాధేయపడుతున్నావా? ఈ రోజు నుంచి మానుకో. ఈ రోజు నుంచి దేవుడే నీ బాధను నిన్ను సిగ్గుపరచనీయని వాడు ఆయన ఒక్కడే, నిన్ను ధైర్యపరిచేవాడు ఆయన ఒక్కడే, నిన్ను కాపాడేవాడు ఆయన ఒక్కడే. దానియేలుకు తెలుసు కనుకనే ప్రార్థన చేసి సింహాల బోనుకి వెళ్ళటమే మేలని ఎంచుకొని సింహాల బోనులోకి వెళ్ళాడు. అక్కడ అంటాడు ఒక మంచి మాట చూసుకున్నాం ఈ సమయంలో 20వ వచనంలో. రాజు నెబుకద్నెజరు మాట ఇది. పిలిచి ఏమంటున్నాడు? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నా. ఏం చేయాలంటే మనం కూడాను ఏం చేయాలంటే ఏం చేయాలి? నిత్యం అంటే రోజు కాదండి. నిత్యం అంటే రోజు అనుకుంటున్నారేమో, పొరపాటు అది. రోజు కాదు, కష్టాల్లో, శ్రమల్లో, నిందల్లో, బలహీనతలో నిత్యం అనే మాట వస్తుంది. నిత్యం అనేది రోజు అని కాదు. ఎటువంటి పరిస్థితులైనా దేవుణ్ణి స్తుతించాలి. కష్టం వచ్చినా, రోగం వచ్చినా, ఏదొచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దావీదు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతరులకు ప్రాధేయపడలేదు. రాజా నీకు అధికారం ఉన్నది, నన్ను క్షమించు అని అడగలేదు, దేవునికి ప్రార్థించాలని అడిగాడు. రాజు అంటున్నాడు, నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. అప్పుడు దావీదు అంటున్న మాట చూడండి, అది ఇందాక చదువుకున్నాం మనం రోమపత్రిక 12:27లో. దేవుని దృష్టికి ఎలాగుండాలండి మనం? చెప్పాలి ప్రియులారా, చెప్పండి ఎలా ఉండాలి మనం? దోషము లేని వారిగా బ్రతకాలండి. నా దేవుని దృష్టికి నేను ఎటువంటి వాడను? నిర్దోషనయ్యా. నన్ను ఎందుకు కాపాడు దేవుడు? నన్ను ఎందుకు సిగ్గుపరుస్తాడు? నన్ను ఎందుకు బలి చేస్తాడు? నన్ను ఎందుకు సింహాలకి ఆహారం చేస్తాడు? నా దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నాను? నిర్దోషిగా ఉన్నాను. తర్వాత మాట అన్నాడు, కనుక తన దూతను పంపించి మూయించెను. వెంటనే దూత అయినటువంటి యేసుక్రీస్తు అక్కడ దిగాడండి. చాలా మందికి ఇది ఏదేదో ఆచారాలు ఉన్నాయి కనుక అక్కడ వెంటనే ఎవరు దిగారు? యేసుక్రీస్తు దిగినప్పటికీ
యోధా గోత్రపు సింహము దిగిన వెంటనే ఈ సింహాలన్నీ కూడా ఆయనకి ఏం చేశాయో తెలుసా? కథల్లోను ఫోటోల్లోను చూపించారు. ఏం చేసినాయి? ఆయనకు కూడా మొక్కాయి, అవి కూడా ప్రార్థన చేశాయి. ఈ జీవితంలో కూడా అంతే జరుగుతుంది. మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. కష్టాలు కలకాలం ఉండవండి. లోక సామెత ఉన్నది, కష్టాలంట కలకాలం ఉండవట. కానీ మనము కొంత ఓర్పు సహనము కావాలి. ఆ సింహాల బోన్లో ఉన్నప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచి నమ్మకంతో నిర్దోషత్వంతో ఉన్నాడు కనుకనే ఆయన ఆ సింహాల బోను నుంచి బయటికి రాగలిగాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, అదే మేలు నాకు. నా దేవుడే నాకు అస్తమిచ్చి నన్ను సిగ్గుపరచుకోకుండా తీసుకురావాలి. ఈ ప్రజలు ఏం చేస్తారు, ఈ డబ్బు ఏం చేస్తుంది, ఈ పరివారం ఏం చేస్తుంది, నాకున్న వాళ్ళు ఏం చేస్తారు అని అనుకుంటారు. కనుక మూడవదిగా తొందరగా వెళ్ళిపోదాం. మరి మోషేను ఐగుప్తులో ఉన్నటువంటి మరి ఆ మోషే మా రాకుమారుడిగా పెరుగుతున్నాడు. ఐగుప్తు రాకుమార్తె యొక్క పెంపుడు కుమారుడిగా పెరుగుతున్నాడు. ఆమె తల్లి యొక్క మరి ఆ ఇకబోతు చేతిలో పెరుగుతూ పెద్దవాడై పెద్ద విద్య నేర్చుకుని గొప్పవాడైపోయినాడు. కానీ అతనికి ఏ కష్టమో లేదు, నష్టమో లేదు, ఏ బాధ లేదు. కానీ అతడు దాంట్లో సుఖించవచ్చు, హాయిగా ఉండొచ్చు. ఎవరికైనా అన్ని ఉంటే ఏం చేస్తాడండి? బయటికి వెళ్ళి శ్రమలు అనుభవిస్తాడా? కానీ ఈయన ఏమని ఉంచుకున్నాడు తెలుసా? ఈ సుఖము కంటే చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి భాగ్యము. క్రీస్తు విషయమైన నేను క్రైస్తవుడిగా ఉన్నందుకే వచ్చాయి నిందలు, క్రైస్తవుడిగా ఉన్నందుకే ఈ మాటలు వచ్చినాయి, క్రైస్తవుడిగా జీవిస్తున్నప్పుడే ఈ శ్రమలు వచ్చినాయి అనేది గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. ఏమి ఎంచుకున్నాడంటే భాగ్యం అని ఎంచుకున్నాడు. భాగ్యం అంటే కలిగింది, నిండింది. అది దేవుని ధన్యత అండి. నిజమే, శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవుడు శ్రమలను భాగ్యంగా ఎంచుకున్నట్లయితే ఆ శ్రమ అతని జీవితానికి నిజంగానే భాగ్యం. మీరు చూడండి, బైబిల్ అంతా చదవండి. ఎవరైతే దేవుని పక్షమున నుండి నిలబడి కష్టాలు శ్రమలు భాగ్యాలు అనుభవించారో వాళ్ళు ఒకప్పుడు భాగ్యవంతులుగా తీర్చబడ్డారు. దావీదుని ఊరూరు తిరిగాడు, ఊరూరు అడిగాడండి. కొండకి చెట్టుకి ప్రతి వాళ్ళకి అన్నం లేక వాళ్ళని అడిగాడు, వీళ్ళని అడిగాడు. మా వాళ్ళకి లేదు, నాకు లేదు అన్నం అని అడిగాడు. కడకి ఏమయ్యాడు? ఆయన ఇశ్రాయేలీల రాజుగా ఎన్నుకోబడ్డాడు. మరి దేవునికి ఇష్టడైన వాడు భక్తుడిగా నిలబడగలిగాడు. నీ జీవితంలో అటువంటి శ్రమ వచ్చిందా? కనుక మనము ఏమి ఎంచుకోవాలంటే శ్రమనే ఎంచుకోవాలి. శ్రమ ద్వారా నీవు క్రీస్తు ద్వారా నీవు మేలులు అనుభవిస్తావు. నీకు దాచిపెట్టి ఉన్న మేలు చూసావా? నీ ఎంతో గొప్పది. ఎంత పైకి తీసుకొస్తాడో నీకు తెలియదు. తెలుసా? నాకు తెలిసిన కుటుంబం ఒకటి ఉండేది మరి వరంగల్లో. ఆ కుటుంబంలో ఆయన సేవకని వెళ్ళిపోయినాడు. చాలా రోజుల నుంచి అడ్రస్ లేదు. ఆయన ఉన్న అడ్రస్ కూడా లేకుండా ఉంటే ఆ తల్లి, ఇద్దరు కొడుకులు మరి వాళ్ళని చదివించటం మరి చాలా కష్టంలో చదివిస్తూ అట్లా ఇట్లా హాస్టల్లో చేసి అట్లా చదివిస్తుంది. ఒక్కొక్క సమయంలో ఇల్లు తినటానికి లేని సమయంలో 2 గ్లాసులు పెట్టి నాన్న ప్రార్థన చేద్దామని మరి ఆ గ్లాసులో నీళ్లు తాగి పండుకుందాం ఇవాళ అని. అటువంటి బాధ్యత ఇబ్బంది. ఈ రోజున వరంగల్లో కోటీశ్వర కుటుంబం అంటే అయింది. తిండి లేకపోతే సమృద్ధిస్తాడు. ఈ శరీరానికి బలహీనత ఉండేట్టే శక్తినిస్తాడు. నువ్వు సిగ్గుపడవలసిన చోట నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు దించుకున్న తలను అందరి ఎదుర ఎత్తుకునేటట్టు చేయగల సమర్థుడు నీ దేవుడు. అది గమనించుకోను. శ్రమల్లో క్రైస్తవుడు ఎప్పుడైతే నిర్దోషత్వాన్ని ప్రకటించుకుంటాడో ఆ నిర్దోషత్వమే నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. మోషే అదే చేశాడు. క్రీస్తు ప్రజలతో శ్రమనందువించుట గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. అది మేలు అనుకున్నాడు.
ఈ సౌఖ్యాలు, సుఖము, ఆహారము, తిండి నాకు అవసరం లేదు, నా దేవుని ప్రజలతో నేను శ్రమ పడతాను. వెళ్ళిపోయినాడు. 40 సంవత్సరాల వరకు కూడా ఆయనకి దేవుని గురించి వెతకాలి 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 అనుకున్నాడు. ఒక 40 సంవత్సరాలు ఏమీ లేదు, దేవుడు ఏం చేయలేడు అనుకున్నాడు. 40 సంవత్సరాల తర్వాత దేవుడే సమస్తము చేయగలడని నమ్మాడు మోసే. అతని జీవితము 120 సంవత్సరాలు అయిన ఆయుష్. 120 సంవత్సరాల్లో అతను పొందింది అదే. దేవుడే సమస్తము అని నమ్మాడు ఆయన. ఆఖరికి నీ జీవితంలో కూడా అడవుల్లో తిరిగాడు, కొండల్లో తిరిగాడు, చెట్టుల్లో తిరిగాడు, గొర్రెలు మేపుకున్నాడు, వేసుకున్న బట్ట ఒక 6 నెలల వరకు తీయని బట్టలు తీసుకుని స్నానం లేక అనేక ఇబ్బందులు పడ్డాడు. తను చేసుకున్నటువంటి భార్యను కూడా సుఖపెట్టలేని పరిస్థితుల్లో దేవుడి కొరకు అరణ్యాల్లో తిరిగాడు. తెలియని రాజు అయినటువంటి ఫరో దగ్గర అతను సిగ్గుపడేటట్టు అతని దగ్గర తలవంచుకునే పరిస్థితికి వెళ్ళాడు. కానీ దేవుడు తన్ని ఒక ఉన్నతమైనటువంటి, నా ఇల్లంతటిలోను మోషే నమ్మకమైన వాడు. ఎప్పుడు ఆ నమ్మకత్వం బయటపడ్డా తెలుసా? దేవుడు సమస్తము చేయగలడు, నా జీవితంలో కాదు ఏదైనా చేయగలడని పాడుతున్నారు. చూసావా మీరు అవన్నీ ఆయన చేయగలడని మోషే తన లాస్ట్ 40 సంవత్సరాల్లో తెలుసుకున్నాడే. ప్రియ సహోదరి సహోదరుడా, మోషే లాంటి మనసు తెచ్చుకో. మోషే లాంటి ఆ భక్తి, విశ్వాసం, నమ్మకం నువ్వు కలిగి ఉంది. తప్పకోకుండా నిన్ను కూడా దేవుడు ఆ స్థితికి తెచ్చుకుంటాడు. సుఖమంతు నాకు, ఐశ్వర్యం వద్దు, ఈ రాజకుమారిని బాధ నాకొద్దు, నేను నా ప్రజల కొరకు శ్రమ పడతాను, దేవుడి కొరకు శ్రమ పడతాను, క్రీస్తు కొరకు శ్రమ పడతానని వెళ్ళిపోయినాడు. 4వదిగా యోబు గురించి మనకు తెలియందేమీ కాదు. ఊజి దేశంలో ధనవంతుడంటే ఎవరంటే యోబే. యోబు లాంటి ఎవ్వరూ ధనవంతులు యూజు దేశంలో లేవు. ఆయనకున్నటువంటి ఆస్తి లిస్టు చాలా ఉన్నతమైనది. అతనుకున్నటువంటి సంపద చాలా ఉన్నతమైనది. కనుక ఆ ఉన్నతమైనటువంటి సంపదలో ఉన్నటువంటి యోబుకు మరి పరీక్ష పెట్టాడు సాతాను ద్వారా దేవుడు. ఆ పరీక్షలో దేవుడు నమ్మకం ఉన్నది దేవునికి. ఏమని? ఆయన నా నమ్మకస్తుడు గనక తప్పుకోకుండా ఆయన ఏం చేస్తాడు? నిలబడతాడు అని దేవునికి నమ్మకం ఉంది. ఎవరికి నమ్మకం అండి? దేవుని దాసుడికి కాదు, దేవునికి నా దాసుడు తప్పుకోకుండా చూశాడని సాతాను దగ్గర ఛాలెంజ్ చేసి అతనికి అబ్బాయించినప్పుడు ఆయన శోధించబడ్డాడు. ఆయన శోధించబడినప్పుడు 1వ అధ్యాయం 20-21లో మాట అంటాడు చూడండి. దిగంబరినై వచ్చితిని, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయేను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇచ్చిన దేవుడు తీసుకున్నప్పుడు ఆనందించాలండి. ఇచ్చిన దేవుడు ఇచ్చాడని సంతోషిస్తాం మనం. సమృద్ధి ఉంటేనే సంతోషిస్తాం మనం. యోబు దగ్గర ఉన్న లక్షణం అదే. యోబు దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏది? దేవుడు సమృద్ధి ఇచ్చాడు, నాకు ఆస్తిని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, భక్తి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. కానీ ఇవన్నీ తీసేసుకున్నాడు. చూసావా? అప్పుడే ఏమన్నాడు చూడండి, 2వ అధ్యాయం 6వ వచనం. చదువమ్మా. చదువు. ముట్టెను. అంటే గోర్లు కూడా పట్టుకున్న పరిస్థితి అండి. ఎందుకు చిల్ల పెంక అన్నారో తెలుసా? ఆయన గోర్లు కూడా ఏం చేయట్లేదు,
పట్టు. ఇదే మాట కావాలి మనకి, ఇది చదవట్లేదు. ఏమంటే నీ యథార్థత, నీ భక్తి, నీ విశ్వాసం, నీ నమ్మకం దేవుని మీద వదలకోకుండా ఉంటావా నువ్వు? ఎంత అయిపోయిన తర్వాత ఇంకేం బతుకుతావా నువ్వు? ఏమున్నదని నువ్వు బతుకుతావనుకుంటున్నావు? నువ్వు ఏం చెయ్యాలని నువ్వు జీవించాలని ఆశిస్తున్నావు? ఇంకేం మిగిలింది నీకు? పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, నీ ఒళ్ళు పోయింది, సమస్తం పోయింది, ఇంకేమున్నదని నువ్వు జీవించాలని ఆశిస్తున్నావు? కనుక పని చేయి, నువ్వు దేవుని తిట్టి దూషించి ఏం చేయి? చచ్చిపో 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 అంటది. అప్పుడు అంటున్నాడు యోబు మాట, అది విశ్వాసం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు మాట్లాడుచున్నవే, దేవుని వల్ల మేలు అనుభవించటకే గాని కీడు అనుభవించట తగదా నేను. కనుక ఐశ్వర్యం ఉన్నప్పుడు ఎంత స్తుతించాడో తెలుసా అండి. ఇంట్లో సమృద్ధి ఉంటే అసలు 10 గంటలకు చర్చ అంటే 9 గంటలకు వచ్చేస్తారు. ఆరోగ్యం ఉన్నా, సమృద్ధి ఉన్నా కదండి. ఏదన్నా ఉన్నదంటే అసలు ఆగరు. చర్చిలో అన్ని కార్యక్రమాలు మేమే చేస్తామని అంటారు, సమర్పణ అంతా మాదే అంటారు. కానీ ఏమన్నా కష్టం వస్తే గుడికి ఏటపోతే వస్తుందంట చూడు, నరకటానికి తీసుకెళ్తారు. అలాగ వస్తారు దేవుని సన్నిధికి చాలా మంది. వీళ్ళారా, నీ కష్టమున్న చూసావా, నీ శ్రమన్న చూసావా, నీ శోధనన్న చేసావా? నువ్వు ఆయన దాచిపెట్టిన మేలు పొందటానికి ఒక దినం ఉన్నది, ఒక సమయం ఉన్నది. దాని కొరకే నిన్ను పరీక్ష చేస్తున్నాడు. యోబును పరీక్షించాడు. సమస్తమును ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, నిందారహితుడు ఆయన. అటువంటి వాడిని శోధించినప్పుడు ఆయన ఎప్పుడు కూడా మాట ద్వారా కూడా ఏం చేయలేదంట, పాపము చేయలేదని ఉంటుంది అక్కడ. మాట ద్వారా కూడా యోబు పాపం చేయలేదు. మాట ద్వారా పాపం చేయడం అంటే చెప్పండి, మనకు బాగా తెలుసు. తిట్టుకోవడం అండి. ఏం దేవుడమ్మా, నాకే వచ్చిందా ఈ దరిద్రం? నోటితో కూడా దేవుని గురించి దూషణ కూడా రాలేదు యోబు. ప్రియ సహోదరుడా, 42వ అధ్యాయంలో యోబు చదవద్దు, ఎలా హెచ్చింపబడ్డాడు? 2 అంతలు హెచ్చించాడు. ఎవరు? వాళ్ళందరూ వచ్చారు, నీ స్నేహితులు, వాళ్ళు దరిద్రులు, వాళ్ళు నీకు నీతులు చెప్తారా అని చెప్పి 42వ అధ్యాయంలో యోబు గ్రంథంలో 2 అంతలు ఆశీర్వాదం ఇచ్చాడండి. అత్యధికముగా ఆశీర్వదించాడు. అత్యధికంగా పిల్లల డబ్బలో, ఆస్తి డబ్బలో సమస్తం ఆశీర్వదించాడు. అదే నీ కొరకు నా కొరకు దేవుడు నువ్వు సహించుకున్నట్లయితే దాచి ఉంచినటువంటి మేలు. నీ కొరకు నా కొరకు దాచి ఉంచిన మేలు అదే అమ్మా. మనం దాని కొరకు బ్రతకాలి. దేవుని కొరకు బ్రతికినట్లయితే దేవుడే ఆదుకుంటాడు. నువ్వు లోకం కొరకు, లోక పరువు కొరకు, లోక స్థితి కొరకు, శరీరం కొరకు బ్రతికినట్లయితే దేవుడు నిన్ను ఆదుకోడు. శరీరాన్ని కూడా యోబు లెక్క చేయలేదు. యెహోవా ఇచ్చాడు నాకు శరీరం, అన్ని తీసుకోడు. ఒక సువార్త 16వ అధ్యాయంలో ఉన్నటువంటి కుష్ఠరోగి లాజరు తిండి లేదంటే అయ్యా అని ఇంటింటికి వెళ్ళలేదు, దొరికిన రోజున తిన్నాడు. దానికి ఒళ్ళంతా కురుపులు వచ్చేసి సీమ వచ్చేస్తంటే కుక్కలు నాకినా కానీ ఊరుకున్నాడు. అతను ఎక్కడికి వెళ్ళాడు? దేవదూతల ద్వారా పరదైసులో ఉండటానికి కొనుపోబడెను అని ఉంటుంది అక్కడ. కొనుపోబడ్డాడు ఆయన. నిన్ను నన్ను కూడా ఒక రోజు దేవుడు తన దూతల ద్వారా నిన్ను ఒక గొప్ప స్థితిలో లేపదలుచుకున్నాడు. అనునిత్యము నిన్ను చూస్తున్న దేవుడు, అనునిత్యము నీ యొక్క నడవడిక, ప్రవర్తన, నీ కుటుంబం, నీ పరిస్థితి, నీ లోటు పాటు సమస్తము చూస్తున్న దేవుడు. నీకు కళ్ళు ఇచ్చాడే, ఆయన చూడ్డా? ఆయన కళ్ళేవా? ఆయన కళ్ళేవా? ఆయన నిన్ను చూస్తున్న దేవుడు ఆయన. అదే అనుకుని అరణ్యానికి పారిపోయింది ఎవరు? సారా యొక్క ఏరాలు ఆగరు. ఎక్కడికి పారిపోయింది? అరణ్యానికి పారిపోయింది.
అక్కడికి వెళ్ళినాక అంటుంది, నేను చూసిన దేవుడు నేనిప్పుడు చూస్తున్నా నీ మేలు ద్వారా అంటున్నాడు. నువ్వు కూడా ఒక దినాన్ని అటువంటి పరిస్థితిలోకి వస్తావు, మనం కూడా అటువంటి స్థితిలోకి వస్తాం. కనుక మనము కూడా గమనించాలి. ఒక నిజ విశ్వాసికి, నిజ క్రైస్తవుడికి ఏది మేలో గమనించాలి. శ్రమ వస్తే మేలు కాదనుకుంటే అది క్రైస్తవుని కానే కాదు. కష్టం వస్తే నేను క్రైస్తవుని కాదు, క్రైస్తవుని కష్టాలు రాకూడదు అనుకుంటే పొరపాటు. కష్టం ద్వారా కనబడ్డ నీవు, ఆయన శ్రమ దానము ద్వారా కనబడిన క్రైస్తవులు మనం, ఆయన రక్తం ద్వారా కనబడిన వాళ్ళం మనం. శ్రమానుభవ జీవితం కలిగి ఉండాలని దేవుడు ఆలోచించాడు. నేను ఏ విధంగా శ్రమలు అనుభవించి జయించి మరణాన్ని జయించానో, నా ద్వారా కన్న బిడ్డలు కూడా ఆ మరణాన్ని కూడా జయించి వాళ్ళు నిత్యత్వానికి చెందాలని మన నిమిత్తం ఆలోచించిన దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నిన్ను నన్ను గురించి. రెండవ మాట, మరి ఇంకొక 2-3 ఉన్నాయి, చదివేస్తాను తొందరగా. మూడవది యెహోషువ మరి మోషే అహరోనుల దగ్గర ఉన్నటువంటి మరి ఒక ఇశ్రాయేలీయుడు, చాలా ధైర్యవంతుడు, శక్తివంతుడు, రూపవంతుడు, మరి బలవంతుడు, ఇశ్రాయేలు పట్ల మంచి స్థితి కలిగిన వాడు. ఆయన గురించి ఒక్క మాట చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చూడండి, ఆయన గురించి ఒక మాట ఉంది. కనుక ఆయన అన్ని కూడా ప్రవర్తించాడు ఆయన జీవితంలో మోషే. యెహోషువ అటువంటి వాడు. తర్వాత ఏంటి, నేను ఎంతకాలం మీ చేతుల కింద ఉండాలని మోసేను కానీ అహరోను కానీ ఎదిరించినటువంటి కోరాహు, నాతావు, అబిరాము, ఓను వంటి వాడు కాదు. వాళ్ళు ఎదిరించారు. ఎదిరించి ఏమయ్యారండి? ఎన్నిసార్లు చెప్పుకున్నా కొత్త మనకి. ఏమయ్యారు వాళ్ళు? భూమి నెరవిడిచి మింగేసిన సంఖ్యాకాండం 17లో ఉంటుంది. కోరాహు, అబిరాము, నాతాను, ఓను, ఈ నలుగురు కొటాయి 250 మందిని పోగు చేసి అహరోను మీద, మోసే మీద తిరగబడ్డారు. దేని కొరకు తిరగబడ్డారు వాళ్ళు? దేని కొరకండి? నాయకత్వం కొరకు. మీరైనా పెద్దలో మేము ఉండకూడదా? తిరగబడ్డారు. దేవుని చిత్తం ఎప్పుడు హెచ్చిస్తాడో నిన్ను హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఓర్పుతో సహనంతో ఉండు. దేవుని సన్నిధిలో వినయ మనసు, విధేయత మనసు, దీన మనస్కులై ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. దాని కొరకే కనిపెట్టాడు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఉండను. ఎంత హెచ్చించాడండి? ఏ మనుషుడు అంటే భూమి మీద ఎవడో కూడా నీకు సాటిలేడు, తెలుసా అండి? అంత గొప్పగా హెచ్చించాడు దేవుడు. ఇంకో మాట ఉంది, నీకును తోడయ్యిందును. నువ్వు ఎక్కడున్నా నీతోనే నేను ఉంటాను. నువ్వే పరిస్థితిలో ఉన్నా నీతో నేను ఉంటాను. ఏ కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా నీతో నేను ఉంటాను అంటున్నాడు. నిన్ను విడువను, ఎడబాయను, ధైర్యముగా ఉండు. చూసా ఎంత హెచ్చించాడండి. దేవుడితో ఉంటే ఇంకెవరు కావాలండి లోకంలో మనకి? దేవుడే మనకు తోడుగా ఉంటే ఇశ్రాయేలీయుల గురించి ఈ రోజు వరకు కూడా ప్రపంచ దేశాలు భయపడుతున్నాయంటే ఎందుకో తెలుసా? ఇశ్రాయేలుకి ఎవరు తోడున్నారు? దేవుడు తోడై ఉన్నాడు. ఆ దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు. ఆ దేవుడు వాళ్ళకే కాదు, నీకు నాకు కూడా తోడై ఉన్నాడు. ఆ నమ్మకం ఉండాలి మనకి, తెలుసా అండి? ఎవడో మనకి శత్రువు లేడు. ఇశ్రాయేలుకి ఎవడో నిలబడలేడు. ఆ అరబ్ దేశాలు అన్ని కలిసి ఏకమై చంపేయాలని ప్రయత్నిస్తూ ఇజ్రాయెల్ నాశనం చేయాలని వాళ్ళ వల్ల కాదు. మొన్న సంధి చేసుకున్నది ఏదో ఊరికి సంధి చేసుకోలేదు. అక్కడ ఇశ్రాయేలీలు ఒకడు చనిపోతే 10 మందిని చంపుతారు వాళ్ళు. ఒక్కడు చనిపోతే 100 మందిని చంపుతారు వాళ్ళు. ఇశ్రాయేలీలు ఒక్కడు చనిపోతే. ఇశ్రాయేలీల యొక్క బలము, శక్తి ఏమిటో తెలుసా? సంపూర్ణ దేవుని మీద ఆధారపడ్డ శక్తి.
ఒక్కరు చనిపోతే 100 మందిని ఎదుటివాడిని చంపే శక్తి వాళ్ళకు. ఆ యొక్క అమాంది చేతి మీద ఆ దాంట్లో ఆ వాళ్ళ చేతుల్లో వాళ్ళకి బందీలు అయి ఉన్నట్టు ప్రజలు చచ్చిపోకూడదని హమాస్ మీద ఆ యొక్క ఆ ఏదది ఏ దేశం అది పాలస్తీనా మీద అదే దాని మీద ఆ యుద్ధం ఎందుకు ప్రకటించుకోకుండా ఈ రోజు సంధి చేశారు తెలుసా? వాళ్ళని యుద్ధం నుంచి తీసుకు బయటికి రావాలి, ముందు వచ్చేసారు. ఇప్పుడు విడుదల అయింది. రేపు చూడండి లేపుతారు వాళ్ళు మొత్తం అంతా. రష్యా కూడా జడిసిందండి, అమెరికా కూడా జడిసిందండి. ఎందుకో తెలుసా? దేవుడు వాళ్ళకే తోడై ఉన్నాడు. ఈ రోజున దేవుడు నీకు నాకు తోడున్నట్లయితే యెహోషువలాగా తిరిగిలేని యోధుడిగా నిన్ను చేస్తాడు దేవుడు. నీవు ఎంత చిన్న స్థాయిలో ఉన్నా అంత జనాంగానికి ఒక నాయకుడిగా చేశాడు యెహోషువని. తర్వాత పేతురు ఎటువంటి వాడంటే అండి, మనకంటే తక్కువడే. మనం అయితే జలపురుక్కు భయపడతాం. దేనికి భయపడతామండి? జలపురుక్కు భయపడతాం. మనం ఎంత బతుకంటే మంది జలపురుక్కు కూడా భయపడేది. పేతురు యేసుప్రభుతో తిరిగాడు, యేసుప్రభుతో తిన్నాడు, యేసుప్రభుతో చేసిన అద్భుతాలు చూశాడు, ఆశ్చర్య కార్యాలు చూశాడు, అన్నీ చూశాడు. కానీ ఆయన సముద్రం మీద నడిచొస్తానంటే నన్ను కూడా నడిపించి దేవా అని అడిగాడు. నడిచిరారా నువ్వు అని చెప్పి నడిచినప్పుడు నడుపుతున్నాడు. దేన్ని చూసి జడిచాడండి చెప్పాలి మీరు? గాలిని కెరటాలు చూసి జడిసి మునిగిపోయాడంట. మన జీవితాలు కూడా అంతే, ప్రతిదానికి జడుపుడేమంతే. మన జీవితాలు కూడా జడిచిపోయే జీవితాలు, భయపడే జీవితాలు ఇవి. దేవుడు మనకు తోడుగా ఉంటే ఎవడేం చేయగలడు? అందుకే నిబ్బరంగా ఉండండి, యెహోవా భక్తులారా నిబ్బరముగా ఉండండి అంటున్నాడు. ఏది ఏం చేయలేదు, మనం దేవుని పక్షాన్ని ఉండాలి. మన పక్షాన్ని ఆయన ఉంటాడు. మనం పరపక్షం వెళ్ళామనుకో ఆయన మన పక్షాన్ని ఉండడు. మనం దేవుని పక్షాన్ని ఉంటే మన పక్షాన్ని అయినా ఉంటాడు. అది గమనించాలి ముందు. చాలా మంది కూడా పేతురు మత్తయి సువార్త 14లో అంటాడు, మరి ఆయన అనుకున్నాడు అవిశ్వాసిగా బ్రతుకుట కంటే విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించి యేసు వైపు చూసి నడవాలని తను ఎన్ని పత్రికలు రాశాడండి? చేతులు చూపించాడు చెప్పేయండి. ఇంకా ఎన్ని పత్రికలు? 2 పత్రికలు రాశాడు. ఆ పత్రికలో ఉన్నటువంటి భక్తి చూసారా? ఆయన చావుకు భయపడి యేసుప్రభునే ఎరగనన్నవాడు, కెరటాలకి గాలికి భయపడిన వాడు, ఇక జీవితం సాగదు వలేసుకుని సముద్రానికి వెళ్ళాలనుకున్న వాడు సాక్షి కావాలని బ్రతికాడండి. ఏమై బ్రతికాడండి? నేను క్రీస్తు కొరకు చచ్చిపోవాలి. పేతురుని సిలువేస్తానన్నారు యెరూషలేములో. పేతురు ఏమన్నాడు తెలుసా? నా ప్రభువుని వేసిన సిలువ నాకొద్దు. ఆయన్ని శ్రీదాగా సిలువేశారు, నన్ను మాత్రం ఓటాగా తలకాయ కిందకెట్టి సిలువేయండి. నా ప్రభువు సిలువ నేను తగను, ప్రభువుకు తగను. ఒకసారి యేసు ప్రభు వారు కాళ్ళు కడుగుతుంటే అన్నాడు, ప్రభువా నా కాళ్ళు ముట్టుకోవద్దు. ఈనాడు దేవుని సంఘాన్ని కట్టడానికి దేవుడు యేసుక్రీస్తు వారు క్రీస్తు రాజ్యం కట్టడానికి ఏర్పాటు చేసుకున్న పేతురు కెరటాలకి గాలికి చూసి భయపడిపోయాడు. శ్రమకు సాధనకు భయపడిపోయిన ఆయనే సాక్షి కావాలని ముందుకెళ్ళాడు. దేవుని ద్వారా ఆశీర్వదింపబడ్డాడు. ఈ రోజు వరకు మనకి బోధ చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేనికి భయపడదు, దేనికి భయపడద్దు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. శ్రమ తర్వాత ఉన్న దాచిపెట్టిన మేలు నిమిత్తం బతుకుదాం. ఆ మేలు నిమిత్తం మనం జీవిద్దాం. ఏం మేలండి? ఎప్పుడు వస్తుందండి, ఎప్పుడు వస్తుందండి, ఎన్ని రోజులు వస్తుందండి చెప్పండి డేట్ అనుకుంటున్నావేమో నీవు. ఆయన అనుకున్నాడంటే క్షణమాత్రం, అంతే. క్షణమాత్రంలోనే హెచ్చింపబడతావు నువ్వు నేను. ఆఖరిగా పౌలు గురించి మన అందరికీ తెలుసు. ఆయన చేస్తున్న సేవ ఏమనుకున్నాడంటే
క్రైస్తవులందరినీ నాశనం చేయటమే దేవుని సేవ అనుకున్నాడే. ఆయన యూదుడిగా చేయబడి క్రైస్తవులందరినీ నరికేయటం చంపేయటమే సేవ అనుకున్నాడు. సౌలుగా ఉన్న అందరినీ చంపేస్తున్నాడు. ఒక్కసారి యేసుప్రభు మాట్లాడాడు ఆయనతో, సౌలా సౌలా నువ్వెవడో ప్రభువా అన్నాడు. ప్రభువా అంటే తెలుసు ఆయనకి. ప్రభువా నువ్వెవరో అన్నాడు. ఉచ్చారణ అలాగున్నది, ఎవడో అనే మాట తప్పేం పట్టుకోకండి. కనుక ఎవరో ప్రభువా అన్నాడు. నువ్వు హింసిస్తున్నా క్రీస్తును నేను అన్నాడు. ప్రభువా నన్ను ఏం చేయమంటావు మరి? ఇంతకాలం చేసింది నేను సేవ అనుకుంటున్నానయ్యా, ఇంతకాలం బ్రతుకుతున్నది క్రైస్తవ జీవితం అనుకున్నానయ్యా, ఈ భక్తి చాలు అనుకున్నానయ్యా, ఈ కొలత చాలు అనుకున్నానయ్యా, చచ్చిపోతున్నాను, వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, విశ్వాసం ఉంటున్నాను, ఏ రోజు దేవుని సన్నిధి మానలేదయ్యా, ఈ భక్తి నా జీవితంలో చాలు అనుకున్నానయ్యా, ఇప్పుడు ఏం చేయాలయ్యా, ఇప్పుడు ఏం చేయాలయ్యా అని అడిగాడు. ఆయన ఏమన్నాడు? ఓ దాచి ఉంచిన మేలు ఒకటి ఈ ప్రపంచంలో ఎవ్వరు చెప్పలేని సాక్ష్యపు మాట పౌలు ఒక్కడే మాట్లాడాడు. ఏమని తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునేది. తెలుసా? ఎవరు చెప్పలేదు ఆ మాట ఇంతవరకు ఈ భూమి మీద అంతా. ఆయన ఏమన్నాడు తెలుసా? బ్రతికుంటే క్రీస్తు, సావైతే లాభము. సావెందుకు కోరుకున్నాడు ఆయన? నేను క్రీస్తుతో ఉంటాను గనుక, క్రీస్తుతో ఉంటాను గనుక. మరి ఈ రోజుని నీకు నాకు అటువంటి జీవం ఉందా? ఒక్క మాటను చూసుకుని మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనం. పై ఉన్న వాటినే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. ఎప్పుడైనా దాచబడి ఉన్నాం మనం. ఎవరితో దాచబడ్డామండి చెప్పాలి మీరు అందరూ ప్రియులారా. ముగించేస్తున్నాను. దాచబడిన మేలేంటో తెలుసా నీకు? చెప్పండి. దాచబడిన మేలేంటి? ఏంటండి? క్రైస్తవ జీవితం, రక్షణ జీవితం అండి. ఇంకొకటి భరోసా లేదండి. బయట ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని దీపోత్సవాలు చేసినా, ఎన్ని సమర్పించుకున్నా వాడికి నమ్మకం లేదు. నీకు నాకు ఉన్నది ఏమిటి? దాచి ఉంచిన మేలు. క్రైస్తవ జీవితమే ఒక మేలు నీ జీవితానికి. అదే నీ జీవితము, దాచి ఉంచిన మేలది. చదవండి అక్కడ. ఉన్నప్పుడు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షం. 17 యోహాను 17 అంటాడు, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన మహిమను వీళ్ళకి ఇచ్చేసాను. వీళ్ళు తర్వాత వీళ్ళు ఈ విధంగా నా యందు జీవించినట్లయితే వీళ్ళు కూడా మహిమ పొంది, నువ్వు నేనుండి చోట మనం ఉండి చోట వీళ్ళు కూడా వచ్చేస్తారా? అది దాచబడిన మేలు. ఈ లోకంలో ఎన్ని రోజులున్నా చచ్చిపోతావు, ఎన్ని రోజులున్నా ఏం ఉపయోగం లేదు. ఇక్కడి నుంచి ఏమి పట్టుకెళ్ళలేము. ఎంత సంపాదించినా, ఎవరు సంపాదించినా, ఏం సంపాదించినా ఈ లోకంలో విడిచి వెళ్ళవలసిందే. కానీ నువ్వు అక్కడ ఉండాలి అని అంటే క్రీస్తుని ఒక్కరిని సంపాదించి, క్రీస్తు కృప సంపాదించి, క్రీస్తు కృపను నువ్వు సంపాదించినట్లయితే ఆయనలో అక్కడ ఉండగలగవాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నిజ విశ్వాసికి ఒక మాట అంటాడు, నీవు నేను మరి క్రీస్తును నమ్ముకొని లోకములో ధనవంతులై సుఖములో అనుభవించుట కంటే, అనుభవించి అగ్నికి ఆహుతయ్యేట కంటే ఆయన ఆత్మను కలిగి జీవించి ఆ నిత్యత్వంలో మనం ఉండటం మేలు. కనుక అందుకే 7 భక్తులు చూసాం. వాళ్ళు సుఖాన్ని, సంతోషాన్ని, ఈ లోక జీవితాన్ని ఎంచుకోలేదు. ఈ లోకంలో కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా ఓర్చుకుని సహనము, ధైర్యంతో జీవించి వాళ్ళు మేలు అనుభవించారు. అదే మేలు అని ఎంచుకున్నారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం.
కనుక మనము మన కొరకు దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. ఆ మేలు అనుభవించటానికి దేవుడు నిన్ను నన్ను సిద్ధపరచును గాక. ఆమేన్. గడవలేదా?